హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ జ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. ఇంకా ఇదొచ్చేసి అయితే నేను ముందు రోజు నైట్ బట్టలన్నీ మడత పెట్టేశానండి. ఆరిన బట్టలన్నీ తీసుకొచ్చి మడత పెట్టేశాను. అవన్నీ కూడా అలా సోఫాలోనే ఉంచానండి. ఇంకా నైట్ మేము సినిమా చూస్తూ అలా ఉండిపోయామన్నమాట. నైట్ టైం 10-10:30 కూడా అయిపోయిందండి. ఇంకా బట్టలన్నీ మడతపెట్టి అక్కడే ఉంచేశాను. ఇంకా అసలు ఇంకా గుర్తులేదండి. ఇంకా వెళ్ళిపోయి అలా నిద్రపోయామన్నమాట. ఇంకా సర్లే మార్నింగ్ చూశాను. ఇంకా సర్లే కాసేపు అయినాక పెడదాంలే అనేసి ఇంకా మార్నింగ్ టైం అయితే ఇంకా బట్టలన్నీ మడతపెట్టే ఉన్నాయి కదా అని ఇంకా వెంటనే తీసుకెళ్ళి అన్నీ కూడా కబోర్డ్లో పెట్టేస్తున్నానండి. మా పాపవి తన డ్రెస్సులు తీసుకెళ్ళి తన రూమ్లో పెట్టేశాను. ఇంకా మా బట్టలు తీసుకొచ్చి ఇంకా కబోర్డ్లో అయితే నీట్గా సర్దుతున్నాను. మనము మడతపెట్టి ఉంచిన బట్టలు ఏ టైంకి సెల్ఫ్లో కానివ్వండి, కబోర్డ్లో కానివ్వండి, ఏ టైంకి సర్దుకున్నా పెద్దగా ప్రాబ్లం ఏమీ ఉండదు. కానీ మడత పెట్టకుండా మనం అలాగే కుప్పలాగా వేసి ఉంచుతాం కదా, అలా వేసామనుకోండి బట్టలన్నీ కూడా ముడతకొచ్చేస్తాయి. అసలు మనం ఉతికిన బట్టలు అసలు ఉతికినట్టే ఉండవండి, చాలా చిందరవందరంగా ఉంటాయి. సో మడత పెట్టిన బట్టలు ఏ టైంకి సర్దుకున్నా పర్లేదు, కానీ ఇంకా ఉతికి అంటే ఆరిన బట్టలు తీసుకొచ్చి ఒక దగ్గర కుప్ప మాత్రం వేసుకోకండి. వెంటనే మడత పెట్టేసుకోండి. చాలా వరకు మోటివేషన్గా ఉంటుందనేసి ఈ వీడియో అయితే మీకు ఈ విషయం అయితే నేను మీ అందరితో చెప్తున్నాను. సో ఇంక ఇక్కడైతే బట్టలన్నీ కూడా నీట్గా పెట్టేశానండి. అలాగే ఐరన్కి ఇవ్వాల్సిన బట్టలన్నీ కూడా ఇంకొక బ్యాగ్లో అయితే పెట్టేసి ఇంకా పక్కన మనకి డోర్కి ఉంటుంది కదా హ్యాంగర్, దానికి తగిలిచ్చేసానన్నమాట. మా వారు మళ్ళీ ఒక 2-3 డేస్కి ఆ బ్యాగులో బట్టలన్నీ నింపేస్తాను. అవన్నీ కూడా తీసుకెళ్ళి మళ్ళీ ఐరన్కి ఇచ్చేస్తానన్నమాట. సో మొత్తం మీద నాకు ఇంట్లో మార్నింగ్ పని అంతా కంప్లీట్ అయ్యాక ఇంక ఇక్కడ ఈరోజు సోఫాలో అయితే డస్ట్ అంతా కూడా దులిపేస్తున్నానండి. ఇంకా 2-3 డేస్కి ఒకసారి అయితే దులుపుతానులేండి, డైలీ అయితే ఏమీ లేదు. కానీ నిన్న నైట్ మా వాళ్ళు మిక్చర్ తినుకుంటూ ఇంకా టీవీ చూసుకుంటున్నారు కదా, మూవీ చూసుకుంటున్నాంలేండి. ఇంకా మిక్చర్ అనేది అంతా సోఫాలో పడిపోయిందండి. ఇంకా అలా పడిపోయిందంటే మనకి చీమలు లాంటివి ఎక్కుతాయండి సోఫాలో కూడా. ఇంకా నైట్ దులిపేయాలి అనుకున్నాను, ఇంకా అప్పటికే 10:30 అయిపోయింది కాబట్టి ఇంకా సర్లే మార్నింగ్ చూసుకుందాం అనేసి ఇంకా వెళ్ళైతే పడుకుని పోయాను. సో ఇంక ఇక్కడ సోఫాలో అయితే మొత్తం దుమ్ము దులిపేస్తున్నానండి. ఇంకా మనకి ఇలాంటి స్పంజ్ సోఫా ఉందనుకోండి, వీటిలో నుంచి చాలా డస్ట్ లాగా ఇలా వస్తూ ఉంటుంది మనం ఇలా దులిపినప్పుడు. ఇంకా వెంటనే రోజు క్లీన్ చేసుకున్నామంటే పెద్దగా డస్ట్ ఏమి ఉండదులేండి. మనకి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనకి ఇళ్ళల్లోకి పెద్దగా డస్ట్ ఏమి రాదు. సో ఇంక ఇక్కడ పిల్లోస్ అన్నీ కూడా దులిపేసుకుంటూ అవన్నీ కూడా సెట్ చేసుకుంటూ నీట్గా పెట్టేసుకుంటున్నానండి. సో ఇంక ఇక్కడ ఈ సోఫాలు కూడా దులిపేయాలన్నమాట. వాటిలో పెద్దగా డస్ట్ ఏమి ఉండదులేండి. ఇంక ఇక్కడ టీపా మొత్తం కూడా తుడుస్తున్నానండి. ఇప్పుడు ఇందాక దులిపేశాను కదా, దానిపైన కొంచెం దుమ్ము పడింది. మళ్ళీ దానిపైన ఉన్న గ్రానైట్ ఏంటంటే వైట్ కాబట్టి ఇంకా దాని మీద దుమ్ము కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక చిన్న ఫ్లవర్ వాజ్ ఉంది కాబట్టి ఇంకా దానిపైన దుమ్ము ఉందేమో అని దాన్నంతా కూడా నీట్గా తుడిచేశాను. సో ఇంక అక్కడ అదంతా సెట్ చేసి పెట్టేశాను. ఆ పని కంప్లీట్ అయిపోగానే ఇంకా ఇక్కడ కట్టె సోఫాలు ఉన్నాయి కదా, ఇంకా ఆ పిల్లోస్లో కూడా దులుపుతున్నానండి. ఇవి ఏంటంటే మనకి దీంట్లో పెద్దగా దుమ్ము ఏమీ ఆగదండి, మనకి అవి నార్మల్గానే ఉంటాయి కాబట్టి మరి దుమ్ము ఏమీ ఉండదు. ఇంకా నిజం చెప్పాలంటే అవే బెటర్ అండి. అసలు అవి ఏం పాడవో, ఒకటి అందులో ఎలాంటి డస్ట్ ఉండదు. చాలా వరకు మనకి సోఫాలో ఉండే డస్ట్ వల్లే చాలామందికి డస్ట్ ఎలర్జీ రావడము, జలుబు ఇలాంటివన్నిటికీ మెయిన్ కారణం డస్టే కదా. సో ఎప్పటికప్పుడు నీట్గా చేసుకుంటే బాగుంటుంది. అలాగే అక్కడ హాల్లో కూడా మొత్తం నీట్గా ఎక్కడెక్కడ డస్టింగ్ క్లీన్ చేయాలో అంతా చేసేసుకున్నాను. ఆ పని కంప్లీట్ అయిపోగానే నెక్స్ట్ ఇక్కడైతే డైనింగ్ టేబుల్ అంతా తుడుస్తున్నానండి. ఇంకా మార్నింగ్ అంటే ఇప్పుడు టైము 9:30 అలా అవుతుంది. ఇంకా మా వారు ఉన్నారులేండి, తను ఇంకా ఫ్రెష్ అయిపోతున్నాడు. ఇంకా పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంకా పాప తినేటప్పుడైనా మా వారు వీళ్ళు ఏదో ఒకటి పడేస్తూ ఉంటారండి. వాళ్ళకి ఇంకా చెప్పడం వేస్టే అనిపిస్తుంది, ఎందుకంటే ఇంకా అది అంతేనండి, పొరపాటుగా జరుగుద్దా తెలియదులే కానీ ఏదో ఒకటైతే పడేస్తారు. మా వారైతే ఆయిల్ లాంటివి, అలాగే పెరుగు కానీ ఉప్పు ఇలాంటివి వేసుకునేటప్పుడు ఏదో ఒకటి అయితే పడేస్తారు. ఇంకా అది వాళ్ళకి అలవాటే. ఇంకా వాళ్ళు తినేసిన తర్వాతే నేను అదంతా కూడా నీట్గా తుడిచేస్తానండి. నేను ఎక్కువగా అంటే హాల్లోనే భోజనం చేస్తానండి. ఇంకా టీవీ చూసుకుంటూ టీవీ ముందే కాబట్టి
ఇంకా నేను డైనింగ్ టేబుల్ దగ్గర చాలా రేర్ అండి, చాలా తక్కువే అని చెప్పొచ్చు అక్కడ తినడం. నైట్ అయితే అందరం ఒకే దగ్గర తినేస్తాము. సో ఇంకా నాకు ఇంట్లో పనులన్నీ పూర్తయిపోయాక, నేను ఫ్రెష్ అయిపోయాక ఇంకా నేను ఇక్కడ ఉతకాల్సిన బట్టలన్నీ కూడా ఇంకా పైనకి తీసుకొని వచ్చేసానండి. బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసేస్తున్నాను. అలాగే ఇంకా ఇందులో లిక్విడ్ వేస్తున్నానండి. ఈ బట్టలన్నీ కూడా 2 డేస్వి అండి. మనకి ముందు రోజు సండే ఉంది కాబట్టి నేను సండే రోజైతే పెద్దగా బట్టల పని ఇలాంటివి ఏమీ పెట్టుకోనండి. ఆ ఒక్కరోజైనా కొంచెం మనం రెస్ట్ తీసుకుందాంలే అనేసి ఇంకా బట్టలు అయితే సండే రోజు అలాగే ఉంచేసాను. ఇంకా మండే రోజే బట్టలన్నీ కూడా మిషన్లో వేస్తున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే మార్నింగ్ నేను బెడ్షీట్స్ అన్నీ కూడా నానబెట్టానండి. ఎందుకంటే మాకు ఇంకొక 2 డేస్లో నెక్స్ట్ డే అలా మాకు ఇంట్లో మా మామయ్యకి మా అత్తమ్మకి బియ్యం ఇచ్చుకోవాల్సింది ఉందండి. మనము పెద్దలకి బియ్యం ఇస్తారు కదా, అమావాస్య ముందు ఇంకా మేము బియ్యం ఇచ్చుకోవాలి. ఇంకా మనకి ఇంట్లో ఇల్లంతా క్లీన్ చేసుకోవడము, దుప్పట్లన్నీ పిండేసుకోవడము ఇలాంటివన్నీ క్లీనింగ్ చేసుకోవాలన్నమాట. ఇంకా వాషింగ్ మిషన్లో లిక్విడ్ వేశాక ఇంకా అందులో వాటర్ పడుతున్నానండి. ఇంకా నేను ఇక్కడ ఉతుకుతున్న బట్టలు బెడ్షీట్స్ ఉతుకుతున్నాను కాబట్టి ట్యాపు అంటే ఇక్కడ పైపు తీసుకొచ్చానన్నమాట. మాకు ముందు ఇంకా ట్యాప్స్ ఉంటాయి, పైన టెరెస్ పైన కూడా ఎక్కువగా ట్యాప్స్ పెట్టించుకున్నామండి. ఎప్పుడైనా యూజ్ అవుతాయి కదా మనకి ఫ్యూచర్లో అనేసి ఇంకా నేను ఈ పైప్తోని వాటర్ ఇలా తిప్పేసి తీసుకొచ్చానన్నమాట. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు లిక్విడ్ వేసాను కదా, అందులో నిండుగా వాటర్ పట్టానండి. ఎందుకంటే నేను ఈ బెడ్షీట్స్ అన్నీ ఉతికే వరకు ఆ బట్టలు అందులో చక్కగా నానతాయి కాబట్టి మనం ఉతికే ముందు ఒక 10 మినిట్స్ అయినా 20 మినిట్స్ అయినా బట్టల్ని బాగా నానబెట్టామనుకోండి ఇంకా వాటికి తొందరగా మురికిపోతుందన్నమాట. డైలీ కాదులేండి, అప్పుడప్పుడైతే వాషింగ్ మిషన్లో వాటర్ పట్టేసి ఒక 20 మినిట్స్ అలా వదిలిపెడతాను. అవి కొంచెం నానిన తర్వాతే మళ్ళీ నేను మిషన్ ఆన్ చేస్తానండి. ఇంకా మళ్ళీ నెక్స్ట్కి అయితే మనం ఆటోమేటిక్గా వాటర్ అందులోకే వస్తాయి, పెద్దగా ఏం ప్రాబ్లం లేదు. సో నెక్స్ట్ అయితే ఇక్కడ నేను బెడ్షీట్స్ అన్నీ ఉతికేస్తున్నానండి. ఇవి వచ్చేసి పిల్లోస్ కవర్లు అన్నమాట. ఇవి బాగా నానిపోయాయండి, వాటికి ఏమంతా మురికి లేదు, చాలా నీట్గా ఉన్నాయి. అలా కాకుండా మరి ఇవి కొత్తవేనండి, వీటిని ఇప్పటికీ ఒక 2-3 టైమ్సే యూజ్ చేశానన్నమాట. ఈ మధ్య రీసెంట్గా తీసుకున్నవే, వాటికి ఏమంత మురికి లేదు, చాలా నీట్గా ఉన్నాయి. ఇంకా మళ్ళీ వాటిని మిషన్లో వేయడం ఎందుకులే అనేసి నేను చేతితోనే ఉతికేస్తున్నాను. ఇవి బాగా నానిపోయాయి కాబట్టి అంత ఈజీగా నేను చేతులతో పిండేస్తున్నాను. మార్నింగే మిషన్లో వేయాలనుకున్నాను కానీ మనకి కాసేపు నానాలి అనేసి బకెట్లో నానబెట్టాను కదా, మళ్ళీ నేను పైనకి రావడం మర్చిపోయానండి. మర్చిపోయాక ఇంకా ఇప్పుడు చూసేసరికి అందులో బట్టలు అవి ఉన్నాయి. ఇంకా అందుకే నేను ఉతికేస్తున్నాను. మళ్ళీ లోడు నిండుగా వేయొద్దు కదా, బెడ్షీట్స్ అయితే సపరేటే వేస్తానండి. ఎప్పుడు నేను మనం కట్టుకునే యూజ్ చేసే బట్టలతోనైతే ఎప్పుడూ వేయను. ఇంకా మళ్ళీ ఈవినింగ్ వరకు మిషన్లో వేసాను అనుకోండి, మళ్ళీ ఈవినింగ్ అయిపోతుంది. మనము మిషన్లో వేసిన బట్టలు అయితే దాదాపుగా మనకు ఒక 2-3 అవర్స్ టైం పడుతుంది కదా అండి. అలా కాకుండా మనం ఉతికామనుకోండి ఒక 10 మినిట్స్లో ఉతికేసుకోవచ్చు. ఇంకా మళ్ళీ ఇవాళ వెదర్ కూడా బాగాలేదండి, వాతావరణం చల్లగా ఉంది. ముందు రోజే నైట్ ఫుల్ వర్షం పడిందండి. సర్లే ఇంకా ఇవి ఉతికేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా, మళ్ళీ ఈవినింగ్ వరకు చక్కగా ఆరిపోతాయి, ఈ పని కంప్లీట్ అవుతుందనేసి ఇంకా నేనే ఉతికేస్తున్నాను. ఇంకా మనకి పైన వాటర్తో ఇబ్బంది లేదు, మనకి వర్షం పడినా ఇబ్బంది లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ పైన స్లాబ్ ఉంది కాబట్టి ఇంకా మనం బట్టలన్నీ కూడా ఇక్కడే ఆరేసుకుంటాము. అలా కాకుండా మనకి ఇంకా ఫిల్లర్స్కి అయితే మొత్తం తాళ్ళు ఇలా కట్టేసామండి బట్టలు ఆరేసుకోవడానికి. మనకి 2-3 డేస్ బట్టలు అయినా కూడా ఇక్కడ ఆరేసుకోవచ్చు. ఎంత వర్షం పడినా ఏమొచ్చినా బట్టలకైతే ఎలాంటి ప్రాబ్లం లేదండి. మనం మార్నింగ్ ఆరేసుకొని వెళ్ళామా నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అక్కడే అలాగే ఉంటాయన్నమాట. ఇంకా వాటికి క్లిప్స్ అవన్నీ పెట్టేసి వెళ్తాను కాబట్టి ఇంకా అవి కింద కూడా పడిపోవు. ఇంక ఇక్కడైతే 1-2 సార్లు వాటిని బాగా జాడిచ్చేస్తున్నానండి. ఎందుకంటే అందులో నుంచి నురగ ఎక్కువగా వస్తుందండి. నేను లిక్విడ్ కొంచెం ఎక్కువగానే పడిపోయింది. సో ఇంక ఇవైతే పిల్లోస్ అండి, పిల్లో కవర్లు అన్నమాట. ఇంకా బెడ్షీట్స్ వేరేటివి మార్చాను. ఒక జత వేసినప్పుడు ఒక జత ఉతకడానికి వేస్తానండి, మళ్ళీ అవి తీసేటప్పుడు మళ్ళీ ఇవి వేస్తాను. ఆల్మోస్ట్ బెడ్షీట్స్ అయితే ఎక్కువగా ఉంటాయండి మాకు ఇంట్లో.
ఇంక ఇక్కడైతే బట్టలు బాగా నానాయి, వాటిని అంతా చేతులతో ఇట్లా నొక్కుతున్నాను అన్నమాట లోపలికి. అంటే కిందివి మీదికి, మీదివి కిందికి అలా చేస్తున్నాను. అవి ఇంకొక 10 మినిట్స్ నాననివ్వులే, ఇంక ఇక్కడ నేను బట్టలు ఆరేసేలోగా అవి నానతాయి కదా అనేసి మళ్ళీ ఇక్కడ నేను బట్టలను అయితే మళ్ళీ ఇంకొకసారి నీట్గా వాటర్లో జాడించేస్తున్నాను. ఒక 2-3 టైమ్స్ చేసామంటే మనకి అందులో నుంచి ఎలాంటి నురుగు అన్నది రాదండి. చాలా నీట్గా ఉంటాయి బట్టలు, మంచి స్మెల్ వస్తాయండి. సో మొత్తం మీద ఇక్కడ బెడ్షీట్స్ కూడా నీట్గా జాడివ్వడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇవన్నీ ఆరేసుకుంటే సరిపోతుందండి. అవి అయితే అలాగే మడతతోటి అక్కడ వేశాను, అందులో నుంచి వాటర్ వెళ్ళిపోతుంది అనేసి. మనం ఇలా చేసుకున్నామంటే మనకు మ్యాక్సిమంగా ఒక 20 మినిట్స్లో ఈ బట్టలు ఉతికేసుకోవడం అయిపోతుందండి. ఏంటంటే మనము ఇంకా కొంచెం లేజీ అయిపోయాం కదా, ఇప్పుడు చాలా డిఫరెంట్గా మారిపోయామండి. ఒకప్పుడు చిన్న పిల్లలు ఉన్నప్పుడు కూడా పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ బట్టలు ఉతుక్కోవడము, ఇలాంటి పనులన్నీ చాలా ఎర్లీగా చేసుకునే వాళ్ళమండి. మార్నింగ్ 10:30, 11 వరకు అసలు ఇంట్లో పనులన్నీ పూర్తయిపోయేవండి ఒకప్పుడైతే. అదేంటోనండి మరి ఇప్పుడైతే అస్సలు అట్లా అవ్వడం లేదు. ఇంట్లో పనే దాదాపుగా 10 అవుతుంది, 11 అవుతుంది. ఇంకా బట్టలు ఇప్పుడైతే మెషిన్లో వేసుకోవడమే చాలా వరకు. నాకైతే మేడ్ లాంటి ఎవరు లేరండి. నేను గిన్నెలు తోముకోవడం, ఇల్లు ఊడ్చుకోవడం, కడగేసుకోవడం ఇవన్నీ నేనే చేస్తాను. నాకు జస్ట్ ఓన్లీ బట్టల కోసమే వాషింగ్ మిషన్ ఉందన్నమాట, అంతేనండి. నాకు ఇంకా గిన్నెలకు కానివ్వండి, ఊడ్చడము ఇలాంటివి ఇంకెవరో చేస్తే నాకు ఎందుకో పెద్దగా నచ్చదండి. అంటే నాకు నేను చేస్తేనే మంచి సాటిస్ఫైడ్ అవుతానన్నమాట. ఇంక ఇక్కడైతే బెడ్షీట్స్లో నుంచి వాటర్ బాగా అడిసిపోయాయి, వాటిని గట్టిగా పిండేసి ఇంకా నేను బెడ్షీట్స్ అయితే ఆరేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ వరకు ఆరిపోయాయి అంటే బెటరే కదా అనేసి. ఎందుకంటే మళ్ళీ ఇంకా నేను ఇప్పుడు మిషన్లో ఉన్న బట్టలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా మళ్ళీ ఈవినింగ్ టైంలో ఆరేస్తానండి. అవి అవ్వడానికైతే ఒక 3 అవర్స్ అయితే పడుతుందండి. నేను టైమింగ్ ఎక్కువగా పెట్టాను, 3 అవర్స్ పడుతుంది. ఎందుకంటే అందులో 2 డేస్ బట్టలు వేసానండి. ఇంకా సండే కాబట్టి సండే రోజు చాలా వరకు నేను బట్టలు మిషన్లో వేయను. సాధారణంగా పైనకి అసలు రానండి, నాకు ఇంట్లో పనితోనే సరిపోతుంది. సండే రోజు రెస్ట్ తీసుకుందాం అనుకుంటాం, నిజం చెప్పాలంటే పెద్దగా రెస్ట్ ఏమి ఉండదండి. ఇంకా సండే రోజే కొంచెం పని ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. మార్నింగ్ డైలీ ఏంటంటే నార్మల్గా టిఫిన్ చేసుకోవడము, రైస్ అలాగే కర్రీస్ ఇలా నార్మల్గా చేస్తాం. కానీ సండే రోజు అలా కాదు కదా, చికెన్ వండడము, మటన్ వండడము, వాళ్ళకి ఏమైనా కావాల్సి స్పెషల్గా చేయడము, ఒక్కోసారి పూరి అడుగుతారు, ఏమో అడిగేస్తారు కదా. ఇంకా సండే మాత్రం ఇంకా అసలు రెస్టే ఉండదండి. అందుకే నేను బట్టల పని అయితే సండే రోజు ఏం పెట్టుకోను. ఉతికిన బట్టలు ఏమైనా ఉంటే ఇంకా మా పాపే ఈవినింగ్ టైంలో తీసుకొచ్చేసి తనే మడత పెట్టేస్తుందండి. సండే ఇంకా తనకి హాలిడే ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు అలా తనకి హాలిడే ఉన్నప్పుడైతే నాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇంక ఇక్కడైతే బట్టలన్నీ ఆరేయడం అయిపోయింది, వాటన్నిటికి కూడా క్లిప్స్ పెట్టేశాను. ఇంక ఇక్కడైతే నేను మిషన్లో టైమింగ్ ఆన్ చేశానండి. ఇంకా మనకి 4 వరకు బట్టలు అయితే అయిపోతాయి. ఇప్పుడు టైం అయితే 12 అలా అవుతుంది. మళ్ళీ నేను 3:30కి 4కి ఆ టైంకి వచ్చేసి ఈ బట్టలన్నీ ఆరేస్తానండి. ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది కాబట్టి ఏమంత ప్రాబ్లం లేదు. ఇంక ఇక్కడైతే మాకు ఇంటి ముందు సైడ్ చూపిస్తున్నానండి, మెయిన్ రోడ్ సైడు. ఇంకా బయట చూసారు కదా చల్లగా ఉందండి వాతావరణం. ఇంతసేపు ఫుల్గా గాలి వచ్చింది, ఇప్పుడు ఒకేసారిగా ఉబ్బరిస్తుందండి. నాకు తెలిసి మళ్ళీ ఇంకో కొద్దిసేపట్లో వర్షం పడేలాగే ఉందనిపించింది, కానీ ఆలోగా వర్షం స్టార్ట్ అయిందండి. నేను కిందికి ఇంట్లోకి వెళ్ళేలోగా వర్షం అయితే నార్మల్గా చినుకులు పడుతూ స్టార్ట్ అయిందన్నమాట. ఇంక ఇక్కడైతే మాకు ఇంటి చుట్టూ చూసినట్టయితే చాలా వరకు చెట్లు ఉంటాయండి. అసలు ఎంత పెద్ద వృక్షాలు ఉంటాయంటే చాలా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయండి. బాగుంటుందండి, గ్రీనరీ చాలా బాగుంటుంది కదా. ఇదైతే మా పార్కింగ్ అండి, మాకు ఇంటి ముందు మా పూల మొక్కలు. ఇంక ఈ మధ్య అయితే వైట్ ఫ్లవర్స్ ఎక్కువగా పూస్తున్నాయండి, దేవగన్నేర ఫ్లవర్స్ వచ్చేసి ఎక్కువగా పూస్తున్నాయి. నాకు డైలీ పూజకు బాగా యూజ్ అవుతున్నాయండి. సో నెక్స్ట్ అయితే ఇది మార్నింగ్ టైమే నేను పూజ సామాన్లన్నీ తోమేశానండి. నేను ఇంకా ఫ్రెష్ అయిపోయాక నేను టిఫిన్ చేసిన తర్వాత ఇంక ఇక్కడ దేవుని రూమ్లో సామాన్లన్నీ తీసుకొచ్చి అవన్నీ నీట్గా తోమేశాను.
తోమేశాక ఇక్కడ నేను గ్రానైట్ పైన అన్నీ బోర్లించానండి. అంటే కొంచెం ఆరిపోతే బాగుంటుంది కదా, మళ్ళీ వాటిని తుడిచేసి ఆరబెట్టానండి. తుడవకుండా ఆరబెట్టామంటే అవి మరకల్లాగా ఉంటాయి. చూసారు కదా ఎంత నీట్గా ఉన్నాయో. వాటిని వెంటనే తుడిచేస్తానన్నమాట నేను. అవి చక్కగా ఆరిపోయాయి. ఇంకా వాటిని తీసుకెళ్ళి ఇంకా నేను పక్కకు అంటే వేరే ప్లేస్లో పక్కన పెట్టేసుకుంటాను. ఎందుకంటే నాకు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ పూజకి యూజ్ చేసుకుంటాను కదా, అలా అన్నమాట. ఇంక ఇక్కడైతే గిన్నెలండి. ఇది ఇంకా ఈవినింగ్ టైం అన్నమాట. ఇంకాసేపు అయితే మా పాప స్కూల్ నుండి వచ్చే టైంకి ఇది. ఇంక ఇక్కడ నేను కిచెన్లోకి వచ్చానండి. ఇంక ఇక్కడ పాలైతే మార్నింగ్ పాలు తాగేసాం కదా, ఇంకా కొన్ని పాలు ఉన్నాయి. ఇప్పుడు ఈవినింగ్కి సరిపోతాయి మాకు. సో ఇంక ఈరోజు మార్నింగ్ అయితే నేను తోటకూర కర్రీ చేశానండి మాకు లంచ్లోకి. అలాగే నేను తినేసాను. ఇంకా రైస్ ఉందండి. మా వారు మధ్యాహ్నం వస్తా అన్నారు, తను రాలేదు. ఏదో పని ఉందనేసి తను కాగజ్ నగర్ వెళ్ళాడన్నమాట. ఇంక ఇక్కడైతే తోమే గిన్నెలు తోమినట్టే డైలీ ఇక్కడే పెట్టేస్తున్నానండి. అసలు ఎంత లేజీ అయిపోతున్నానంటే నిజమండి, గిన్నెల విషయంలో చాలా లేజీ అయిపోతున్నాను. తోమాల్సినవి ఎన్ని ఉన్నా తోమేసుకుంటున్నాను, కానీ వాటిని సర్దడంలోనే అంత లేజీ అయిపోతున్నానన్నమాట. పక్కకు బౌల్ల చిక్కులో మొత్తం బౌళ్ళు నిండిపోయాయండి. ఆ బౌల్ల స్టాండ్లో సదిరాక ఇవి అందులో వేద్దాం అనుకుంటున్నాను, కానీ అలా వేయడం కుదరడం లేదు. ఎక్కడివక్కడే తోమిన బౌళ్ళన్నీ కూడా నీట్గా అక్కడ బోర్లేసి ఉంచుతున్నానండి. ఇంకా ఇవన్నీ కూడా దాదాపుగా 3 డేస్వి అండి. 3 డేస్కి ఎక్కువగానే అవుతుంది. అంత లేజీ అయ్యానన్నమాట. ఇంకా వంట చేసామా, ఎందుకంటే అవి దగ్గరే ఉన్నాయి కదా, తోమిన గిన్నెలు దగ్గరే ఉండడం వల్ల వాటిని ఫాస్ట్గా తీయడం, వాటిని యూజ్ చేయడం, మళ్ళీ తోమేసుకోవడం, మళ్ళీ అక్కడే పెట్టేసుకోవడం, అంటే అలా అయిపోయిందన్నమాట. తోమడానికి లేని చిరాకు అవన్నీ సర్దుకోవడానికే వచ్చేస్తుందండి. ఒక్కోసారి అలా జరుగుతుంది. మీలో ఎవరైనా ఇలాగే చేస్తారా? మీరు నాలాగే తోమిన గిన్నెలన్నీ సర్దుకోవడానికి అంటే అన్నీ అక్కడే వదిలేసుకుంటారా? అలా ఎవరైనా అనిపిస్తే కనుక తప్పకుండా నాకు కామెంట్లో చెప్పండి. అలాగే మన వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంక ఇక్కడైతే నేను దాదాపుగా ఒక 2-3 డేస్ గిన్నెలండి ఇవన్నీ తోమేశాను. అవన్నీ కూడా చక్కగా ఆరిపోయాయి. ఏ రోజు ఆ రోజు చేసేదాన్ని. ఏంటోనండి అప్పుడప్పుడు అలా అయిపోతుందన్నమాట. అన్ని పనులు కంప్లీట్ చేసుకుంటాం, గిన్నెల వరకు వచ్చేసరికి అవి అక్కడే ఉండిపోతాయి అన్నమాట. ఇంకా తోముకోకుంటే బాగుండే కదా. సింక్లో మనకి వంటల గిన్నెలు ఉన్నాయనుకోండి, మనకి కిచెన్లో స్మెల్ వచ్చేసరికి అసలు ఇంకా అట్లా వదిలిపెట్టకుండా వెంటనే తోమేస్తాము. కానీ సర్దుకోవడం విషయంలోనే అప్పుడప్పుడు నేనైతే ఇలా లేజీ అయిపోతాను. సో ఇంక ఇక్కడైతే గిన్నెలు చూసారా, అసలు ఎన్ని స్పూన్లు అండి, ఎన్ని గరిటెలు, అసలు చాలా ఉన్నాయండి. దాదాపుగా అవి ఒక 10 డేస్కి సరిపోతాయి లేండి, రోజు 2 యూజ్ చేస్తే అన్నట్టుగా ఉన్నాయి అక్కడ. ఇంకా గరిటెలన్నీ సర్దుకోవాలి. మిగిలిన చిన్న చిన్న బౌల్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఎక్కడెక్కడ సెట్ చేసుకుంటూ పెడుతున్నాను. ఇంక ఇక్కడ ఈ స్పూన్లు చూసారంటే అసలు ఎన్ని ఉన్నాయంటే అండి, ఒక్కోసారి అసలు ఏమీ లేవా, స్పూన్లు దొరకవండి. అదేంటో ఇప్పుడు ఒక్కోసారి మనం సర్దేటప్పుడే తెలుస్తుంది, ఇన్ని ఉన్నాయా మనకి కూర అంటే కర్రీస్ కలుపుకునే గరిటెలు ఇన్ని ఉన్నాయా అని అనిపిస్తుంది అన్నమాట. సో ఇంకా ఎక్కడివక్కడ నీట్గా సర్దుకుంటున్నాను. ఈ పని చేశానంటే నాకు కిచెన్ క్లీనింగ్ అయిపోతుందండి. ఇంకా కిచెన్ క్లీన్ చేశానంటే మా పాప వచ్చిన తర్వాత తనకి ఏమైనా స్నాక్ చేసి ఇస్తాను. ఇంకా నేను ఇల్లు ఉడ్చుకోవడం అదొక పని చేసుకుంటే నాకు కంప్లీట్ అయిపోతుందండి. సింక్లో మరి గిన్నెలు ఏమి ఎక్కువగా లేవండి, కొన్నే ఉన్నాయి. ఇంకా అవి తోమేసుకుంటే నాకు ఇంట్లో పని అంతా కూడా ఫినిష్ అయిపోతుంది. సో ఇంక ఇక్కడైతే కిచెన్ మనము మార్నింగ్ వంట చేసిన గిన్నెలు ఉన్నాయి కదా, ఇంకా అవన్నీ కూడా పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే స్టవ్ అంతా కూడా తుడిచేసి పెట్టానంటే నాకు మళ్ళీ నైట్ వంట చేసేటప్పుడు చక్కగా ఫ్రీగా ఉంటుందండి. ఎందుకంటే కిచెన్లోకి వచ్చేసరికి కిచెన్ నీట్గా ఉంటేనే బాగా అనిపిస్తుంది అండి. ఎంత వంట అయినా చేయాలనిపిస్తుంది, ఎంత అంటే అంత కష్టం అనిపించదు అన్నమాట. చూడగానే ఫాస్ట్గా చేసేద్దాంలే అన్న ఫీలింగ్ వస్తుంది. అదే కిచెన్ అంతా చిందరవందరంగా ఉండి ఎక్కడి సామాన్ అక్కడ వదిలేసి కిచెన్ పైన స్టవ్ పైన ఆయిల్ మరకలు, రైస్ అన్నీ పడిపోయి అలా ఉందనుకోండి, అసలు కిచెన్లోకి రావాలన్నా వంట చేయాలన్నా అసలు ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుందండి. నాకైతే అలాగే అనిపిస్తుంది. సో నా మైండ్ అలా అనుకోవద్దు అంటే నేను ఎప్పటికప్పుడు కిచెన్ క్లీన్ చేసుకుంటేనే నేను ఫ్రెష్గా మళ్ళీ మన ఫ్యామిలీస్కి వంట చేసుకోబెడతాం, అంతే కదా అండి.
మనము మన కిచెన్ని హెల్తీగా ఉంచుకుంటే ముందు మనం హెల్తీగా ఉంటాం, మనం హెల్తీగా ఉంటే మన ఫ్యామిలీ హెల్తీగా ఉంటుంది. అంతే కదా అండి, నేనైతే అలాగే అనుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోయింది. తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్.